ఉషోదయానికి స్వాగతం. విజయవంతమైన సంభాషణల వెనుక ఉన్న అసలైన రహస్యాలను తెలుసుకుందామా? చూస్తుంటాం కదా, పార్టీలైనా మీటింగ్లైనా వాళ్ళు చాలా తేలిగ్గా అందరితో కలిసిపోతారు. ఆశ్చర్యంగా విజయంలో 85% కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే వస్తుందట. ఒక డ్రామా టీచర్ చెప్పినట్టు మన ప్రతి కదలిక మన గురించి ఒక కథ చెబుతుందన్నమాట. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఫస్ట్ ఇంప్రెషన్తో అదరగొట్టడం ఎలాగో చూద్దాం. ఇదిగో 3 సింపుల్ టెక్నిక్స్. నెమ్మదిగా వచ్చే చిరునవ్వులో నిజాయితీ కనిపిస్తుంది. అది చాలా పవర్ఫుల్ కూడా. ఆ ఒక్క క్షణం అదనపు చూపు నమ్మకాన్ని, గౌరవాన్ని సూచిస్తుంది. ఇక మూడో టెక్నిక్ వినడానికి వింతగా ఉన్నా బాగా పనిచేస్తుంది. అదే పళ్లతో వేలాడటం. సో గుర్తుంచుకోండి, మీ మాటల కన్నా ముందే మీ బాడీ లాంగ్వేజ్ చాలా చెప్పేస్తుంది. సరే, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ తర్వాత సంభాషణను ఆసక్తికరంగా ఎలా మార్చాలి? మొదటి ప్రశ్న కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ రెండోది వాళ్లకు మాట్లాడే స్వేచ్ఛనిస్తుంది. ఒకే మాటలో సమాధానమిచ్చి ఆపొద్దు, ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం జోడించండి. ఫైనాన్షియల్ ప్లానర్ అనకుండా, నేను ఫైనాన్షియల్ ఫ్యూచర్ ప్లాన్ చేయడంలో హెల్ప్ చేస్తాను అని చెప్పండి. ఒక డిటెక్టివ్లా ఉంటే వాళ్ళకి దేనిపై ఆసక్తి ఉందో మాటల్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ చూద్దాం. ఇవి ఎదుటివారితో వెంటనే ఒక కనెక్షన్ ఏర్పరుస్తాయి. ఈ సింపుల్ ట్రిక్తో మీరు వింటున్నారని వాళ్లకు తెలుస్తుంది. వాళ్ళు ఇంకా మాట్లాడతారు. చూసారా, మంచి సంభాషణాకర్తగా ఉండటానికి ఎక్కువ మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎకోయింగ్ అంటే ఎదుటి వ్యక్తి వాడిన అవే పదాలను మనం కూడా వాడటం అనమాట. వాళ్ల పదజాలం వాడితే చాలు, మీరు వాళ్లలో ఒకరని, ఒకేలా ఆలోచిస్తున్నారని ఫీలవుతారు. సరే, మరిప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దామా? చూడటానికి చిన్న ట్రిక్స్లా ఉన్నా ఇవి మీ రోజువారీ సంభాషణలను మార్చేస్తాయి. ఈ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి మీలో ఒక భాగమైపోతాయి. అప్పుడు మార్పు మీకే తెలుస్తుంది. మరి ఈ ట్రిక్స్లో మీరు దేంతో మొదలుపెట్టబోతున్నారు? ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.